ఆతుకొచ్చారు గ్రామ సర్పంచ్ అయిన మల్లికార్జున మమ్మల్ని జైలుకు పంపించి బిల్లులు పెట్టక చాలా ఇబ్బందికరంగా చేసినారు. ఏమి పనులు చేయకోకుండా వాళ్ళకి బిల్లులు 2 లక్షలు మా పంచాయతీలో డబ్బులు పెట్టించుకున్నారు. మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించేసి చాలా ఇబ్బందికరాన్ని పెట్టినారు. చేసినా కానీ మాకు రికార్డు పరంగా మాకు పెట్టలేదు. పెట్టుకోకుండా మేము చెక్క ద్వారా డ్రా చేసినాం. కేసు పెట్టినారు. అంటే వాళ్ళే బిల్ చేసుకున్నారు. మమ్మల్ని మమ్మల్ని ఓటీపీ అడగలేదు, ఏమీ అడగలేదు. వాళ్ళంతకు వాళ్ళే చేసుకున్నారు. ఎంత అమౌంట్ అది? 2 లక్షల ఓటీపీ అడగలేదు మమ్మల్ని. ఓటీపీ సంతకాలు లేవు, ఏం లేవా? సంతకాలు ఒకటి చేపించుకున్నారు మాకు. ఓటీపీ చెప్పలేదు. సంతకాలు దేనికోసమని దేనికోసమని అడగలేదు మమ్మల్ని. సంతకం ఒకటి చేంజ్ చేయని చేపించుకున్నారు. ఇదేనా ఇంకా ఇలాంటి డబ్బులు బిల్లు పెట్టినప్పుడల్లా ఒక ఆఫీసర్కి 40,000 50,000 మాకు వచ్చే అమౌంట్ కన్నా వాళ్ళే ఎక్కువ ఆఫీసర్లు తిని చేస్తున్నారు. ఏ ఆఫీసు? ఎంపీడీ ఆఫీసులోనా లేకుంటే సచివాలయంలోనా? ఎక్కడ? సచివాలయం సెక్రటరీ ఈవాటి వీళ్ళిద్దరు. ప్రూఫ్లు ఏమన్నా ఉన్నాయి. మాకు బిల్లులు మాకు ఇంతకు ముందు వెంకటరామరెడ్డి గారు టీడీపీ వైఎస్ఆర్ టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళకి ఎంతగా ఈ పొద్దుడికి కానీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు 5 మంది 6 మంది సర్పంచులు ఉన్నా ఈ పొద్దుడికి వాళ్ళు ₹1 నిలబెట్టుకోకుండా వెంకటరామరెడ్డి చేసినాడు. ఇదే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేసినారు. జైలుకు పంపించారు. ఇదే గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉండదు, ఇదే బలం ఎన్నాళ్ళు ఉండదు. మీ ఊర్లో అయితే మోటార్లు ఉన్నాయనా? నాకైతే తెలియదు సార్. తెలుదా? పాటిల్ భాగ్యమ్మ సర్పంచ్. మా రోడ్డు లైటింగ్ బోర్లు అన్నీ వేయించినాము. మాకు బిల్లులు చేస్తామని చెప్పి మీరు చేపియండి, ఫస్ట్ మేము అమౌంట్ డ్రా చేస్తామని చెప్పినారు. కానీ బిల్లు చేయలేదు. కలెక్టర్ దాకా పోయినాము, జైన్ కలెక్టర్ దాకా పోయినాము, ఆఫీసులో ధర్నా చేసినాము, డిపిఓసారికి పోయినాము, 2 తూర్లు 3 తూర్లు కలెక్టర్ దాకా పోయినాము. కానీ మాకు పని చేపిలే. ఎన్ని తూర్లు ఆఫీస్కి పోయి మీటింగ్ పోయి ఎన్ని తూర్లు అడిగినా రేపు చేస్తాము, వారం చేస్తాము, 10 రోజులు చేస్తామని చెప్పినారు. కానీ చేయలేదు. మాకు పని చేసేకి అమౌంట్ ఇచ్చింటారు కదా, వాళ్ళు మీ 10 అయిపోయిందక్క మాకు అమౌంట్ ఎప్పుడు ఇస్తారని వచ్చి ఇంటికి అడిగినారు. మేము ఆర్డర్ తెచ్చియాలని మాకు చెక్ పవర్ ఇచ్చింది. చెక్ పవర్ ఎందుకు ఇచ్చిందంటే మాకు బిల్లులు ఈకున్నప్పుడే కదా మేము చెక్ పవర్ వాడుకోవాలా. దానికే చెక్ పవర్ తీసుకొని పోయి చెక్ బుక్ నేనే పోయి బ్యాంక్కి అమౌంట్ డ్రా చేసి పని చేసిన వాళ్ళకి నా చేతిని అమౌంట్ ఇచ్చినాను. కానీ అదే పనికి మా మీద మహిళలు అనుకున్నట్ల, బీసీ మహిళలు అనుకున్నట్ల మా మీద కేసేసి స్టేషన్కి పంపించాలి, పోలీస్ స్టేషన్కి పంపించిన. కానీ మేమేం ఎదపడలేదు కదా. కానీ జరిగినాయి. మాకు కొన్నాళ్ళు వానికి కొన్నాళ్ళు కదా అని మేము పోయినాం. బాగానే పోయినాము. మాకేం భయం పోయినాము, చేసినాము, వచ్చినాము. ఏం భయం పడేదే లేదు. మేము ఎప్పటికైనా న్యాయస్థానం మా అండగా ఉంది. మాకు వెంటనే బెయిల్ ఇచ్చినారు. అధికారులు చెప్పిన దానికే మాకు చెక్ పవర్ మీరు అధికారులు చెప్పినారు. మాకు పెయిన్ ఒత్తిడింది, మా షాప్ కాదు, మీరే పోయి చెక్ బుక్ ఇచ్చినాము, దాన్ని అంటే డ్రా చేసుకోండి అని చెప్పిన. మాకు ఇంత లోకులు ఉందని మాకు తెలియదు. ఆఫీసర్ చెప్పిన దానికే మాకు తెలిసింది. దాకా మాకు తెలియదు చెక్ పవర్ దాన్ని. పని చేస్తామని మా 10 అయిపోయేదాకా అట్లే పెట్టుకున్నారు. మేము 2-3 రోజులని మా 10 అయిపోతుందని మేము వెంటనే పోయి డ్రా చేసుకున్నాం. మా అమౌంట్ మేమే డ్రా చేసాము. మళ్ళీ 3 తూర్లు గ్రామ సభ పెట్టుకున్నాము. మళ్ళా ఇవి నంబర్లు పెట్టుకున్నాము. గ్రామంలో గ్రామ సభ పెట్టినాము. మళ్ళా ఇవి నంబర్లు ఉంటారు సార్, నంబర్లు తన మీటింగ్ పెట్టుకున్నాము. సచివాలయము భీమా సారు అన్ని మాట్లాడినారు, అన్నారు, అన్ని చేసినా కానీ మాకు అమౌంట్ ఇవ్వలే. కానీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు సార్? మాకు 10 అయిపోయినాక ఎవరు మాట వింటారు? దానికి మేము అమౌంట్ డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినాం. దానికి కేసు వేసి డిమాండ్ పంపించినారు, కేసు వేసినారు. కానీ మేము ఊరినే అన్నాం కదా, జరిగినాయి. మాకేమేం భయం లేదు కదా. ఎన్నైనా కానీ మేమేం భయపడాము. దానికే మేము చెక్ బుక్ పవర్ తీసుకొని చేసినాము. మా డబ్బులు మేమే డ్రా చేసుకున్నాం కానీ వేరే డబ్బులు ఏం చేసుకోలేము కదా. మా పంచాయతీ మేము పని చేసిన అమౌంటే కదా మేము డ్రా చేసుకుని ఉండేది. వేరేగా అన్ని రికార్డు, బుక్లు, పేపర్లు అన్నీ ఉన్నాయి.
అన్ని సార్లు చూసినారు, రేపు చేస్తాము, వారం చేస్తాము, ఎంపీడీ ఆఫీస్లోనే ఎన్ని తూర్లు ధర్నా చేసినాం మేము, కానీ మాకు న్యాయం జరిగేలేదు. జరగలేకపోయినప్పుడు మేము ఏం చేయాలా? మా చెక్ పవర్ ఇచ్చినారు కాబట్టి మేము చెక్ తీసాం.